నిన్న రాత్రి కేబీఆర్ పార్క్ వద్ద ఏదైతే చెక్ పోస్ట్ నుండి మన ఎన్టీఆర్ భవన్ మధ్యలో ఉన్న చోట్ల చెట్లు కొట్టేస్తున్నారని తెలిసిన విషయాన్ని సేవ్ కేబీఆర్ పార్క్ వాలంటీర్స్ అందరము ఇలా కొట్టకూడదు, ఇది తప్పు, ఇలా చేయడము ఇల్లీగల్ అని చెప్పి కోర్ట్ స్టే ఆర్డర్ ఏదైతే 2021 ఉందో దాన్ని పట్టుకొని శాంతియుతంగా అక్కడికి వెళ్ళి ఇలా కొట్టకండి అని అక్కడ మేము నిలబడి సేవ్ కేబీఆర్ సేవ్ ట్రీస్ అని చెప్పడం జరిగింది. ఇది చెప్పిన అనంతరం మేము మా నిరసన కూడా అక్కడ పెద్దగా వ్యక్తపరచలేదు. అయినా చెప్పినా కూడా విరమించుకున్నాం. మేమందరం మా దారిని మేము బయలుదేరుతున్నాం. ఆ బయలుదేరుతున్న సమయంలో అక్కడ దుర్గాప్రసాద్ గారు ఇంకా బయలుదేరిన తరుణంలో అతన్ని పోలీసులు నిర్బంధించి ఇక్కడికి తరలించడం జరిగింది. ఈ విషయం నేను సుమారు 2:45కి అర్ధరాత్రి తెలుసుకొని అదే సమయంలో 3 నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి చేరుకొని చెప్పండి ఇక్కడ ఏంటి సమస్య, ఏం జరిగింది, చట్టం ఎక్కడ ఉల్లంఘన జరిగింది, మేము శాంతియుతంగా అక్కడికి వెళ్ళి చెట్లని కొట్టేయొద్దని చెప్పాం తప్పితే కానీ మేము ఇంకేమీ చేయలేదు అంటే, లేదు మీరు ఉండండి పొద్దున 5ంటికి ఇన్ఛార్జ్ సిఐ గారు వస్తారు, 6ంటికి వస్తారు, 7ంటికి వస్తారు, అట్లా 9:30 వరకు నుంచి మేము చాలా బయట కూడా ఈ విషయం ఏం చెప్పకుండా ఓకే పోలీస్తో సిఐ గారితో మాట్లాడతామని చెప్పేసి 9:30 వరకు ఓపిక పట్టాం. ఈ ఓపిక పట్టాక కూడా మనకి అక్కడ ఎవరెవరైతే డిఐ గారు కానీ వీళ్ళు వచ్చారో మేము చాలా శాంతియుతంగా ఎందుకు ఏమైంది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా మా పైన చాలా దురుసుగా ప్రవర్తించి అక్కడ మా ఎటువంటి సంబంధం లేదు. అంటే నిన్న రాత్రి నేను వెళ్ళిన చోటికి కేవలం నేనుండే ఇంకా నాకు గుర్తు తెలియని కొంతమంది సేవ్ కేబీఆర్ పార్క్ వాలంటీర్స్ వచ్చారు. నాకు వాళ్ళ ముక్కు మొహం కూడా తెలియదు. కేవలం కేబీఆర్ పార్క్ దగ్గర కొడుతున్నారనే ఒక వార్త కదలడం వల్ల ఆ కదనికని ఆధారంగా పెట్టుకొని అక్కడికి జనాలు రావడం జరిగింది. అక్కడ ఉనింది నాకు తెలిసింది దుర్గాప్రసాద్, నేను, ఇంకొంతమంది. వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు నాకు తెలియదు. దుర్గాప్రసాద్ గారిని ఇక్కడ తేడం అని తెలిసిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మమ్మల్ని ఇలా బంధించారు అని తెలిసిన వెంటనే ఇక్కడ మన 3 మిత్రులు వీళ్ళు కూడా రావడము, వాళ్ళు కేవలం ఇక్కడ ఉన్నారు అంతే. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒకసారి అసలు మాకు సార్ ఛార్జ్ షీట్ ఏంటి, మా పైన ఏం ఎఫ్ఐఆర్ వేశారని అడగంగానే ఇమ్మీడియట్గా మమ్మల్ని చాలా దురుసుగా ప్రవర్తించి మా దగ్గర ఫోన్లన్నీ లాగేసుకొని మమ్మల్ని లాక్కొని స్టేషన్ పైన ఇంట్రోగేషన్ రూమ్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు సాయంత్రంకి ఇప్పుడు మేము అరేంజ్ చేసుకుంటే ఫుడ్ వచ్చిందే కానీ వాళ్ళ వైపు నుంచి అది కూడా చేయలేదు. ఎంతసేపు ఏమి సెక్షన్లు పెడుతున్నారంటే మీరు ఉండండి మేము చూసి చెప్తామని చెప్పారు. మేము చాలా సహకరిస్తున్నాం సార్, ఇది మేము ఏదో వేరే ఉద్దేశాలతో చేయట్లేదు, ఇక్కడ కేవలం చెట్లను కొట్టేస్తున్నారు, అది కూడా ఇల్లీగల్గా చేస్తున్నారంటే మా పైన వీళ్ళు పెట్టిన సెక్షన్లు మీకు చదివి వినిపిస్తాను. సెక్షన్ 126 సెక్షన్ 126(2) ఈజ్ రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్ ప్రివెంటింగ్ సమ్వన్ ఫ్రమ్ మూవింగ్ ఫ్రీలీ. మేము ఎక్కడ ఎవరిని రిస్ట్రెయింట్ చేయలేదు, ఇక్కడ ఎవరిని ఫ్రీగా మూవ్ అవ్వద్దని మేము ఎక్కడ అనలేదు. మేము ఒక ఫ్రీ కంట్రీలో వెళ్ళి అక్కడ మా బాధను వ్యక్తపరిచాం. వీఆర్ బుక్డ్ అండర్ సెక్షన్ 324(4) మిస్చిఫ్ కాజింగ్ ప్రాపర్టీ డ్యామేజ్. ఏ విధంగా ప్రాపర్టీ డ్యామేజ్ చేసాం? అక్కడ చెట్ల డ్యామేజ్ జరుగుతుంటే ఆ చెట్ల డ్యామేజ్ ఆపడానికి వెళ్ళిన మమ్మల్ని ప్రాపర్టీ డ్యామేజ్ చేశామని మా పైన సెక్షన్ 324 వేశారు. అండ్ దీనికి ఫైన్ అప్ టు 1 lakh rupees అని కూడా ఇది ఉంది. దాని తర్వాత సెక్షన్ 351(2) క్రిమినల్ ఇంటిమిడేషన్ థ్రెటనింగ్ ఆర్ ఇంటిమిడేటింగ్ సమ్వన్. మేము ఎవరిని ఇంటిమిడేట్ చేయలేదు. అక్కడ చెట్లను కొట్టకండి అన్నాము, మేము చెట్లను రక్షిస్తామన్నాము, తిరిగి మమ్మల్ని ఇంటిమిడేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీ పైన అరెస్ట్ చేస్తాము, నిన్ను రిమాండ్ చేస్తాను అంటే లిటరలీ దే వర్ ట్రైయింగ్ టు సే రిమాండ్ చేస్తాను. ఏమండి నాకు అర్థం కాదు, చెట్లను రక్షించడానికి వెళ్తే రిమాండ్ చేస్తారా? ఎలాంటి ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు. మా మనోధైర్యాన్ని మీరు దెబ్బతీస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో అది ఇంకా రెట్టింపుగానే ఉంటుంది కానీ మా మనోధైర్యం అయితే దెబ్బతీయలేరు మీరు. సామాన్యులు మాకు పార్క్ కాపాడాలని వస్తే మీరు వాళ్ళపైన ఇట్లాంటి సెక్షన్ లాంటి వేసేది. ఎవరిపైన కక్ష సాధింపు చేస్తున్నారు? మీకు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి ఇవి? మా పైన మీరు సానుభూతి చూపించాలి, మా దగ్గర ఇంకా సపోర్ట్ చేయాలి, మాకు పర్మిషన్లు ఇవ్వాలి. ఓకే మీరు శాంతియుతంగా చేయాలనుకుంటున్నారా, ఈ సండే మీకు టైం ఇస్తామని చెప్పి మీరే ఇవ్వాలి. కానీ మీరు ఇలా చేయడం చాలా తప్పు. ముఖ్యంగా లాస్ట్కి నేను చెప్పదలుచుకుంటుంది, తిరిగి చాలా మందిని ఇంటిమిడేట్ చేసే విధంగా మీరు మళ్ళీ హియరింగ్కి రావాలి, మీరు మళ్ళీ ఇక్కడ కనపడాలి అని చాలా ఇంటిమిడేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నా ఎవరైనా కానివ్వండి, దిస్ ఇంటిమిడేషన్ ఈజ్ అన్ఫేర్. దీస్ సెక్షన్స్ ఆర్ ఆల్సో వెరీ ఫ్రివిలస్. ఇలాంటి సెక్షన్స్ కామన్ పీపుల్ అయిన మాపై వర్తించవు. మేము అక్కడ ఏమీ చేయలేదు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఫుటేజెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు ఇండైరెక్ట్గా, అక్కడ మేము వాళ్ళని డబ్బులు అడిగామంట, ఎవరైతే చెట్లను కొడుతున్నారో వాళ్ళని మేము తిరిగి డబ్బులు అడిగాం. మాకు అవసరమా?
ఇంత నిస్వార్థంగా మేము పోరాడుతున్నాము, మేము పోయి వాళ్ళని డబ్బులు అడుగుతామా? ఇలాంటి చేయడం ఎంత నేరం మీరు ఒకసారి ఆలోచించాలి. మీడియా మిత్రులు మీరు ఆలోచించాలి. ఎటువంటి మీడియా సపోర్ట్ మాకు దక్కకపోతే ఇలాంటి విషయాలు బయటికి ఎలా వెళ్తాయి? బంజారాహిల్స్ హైదరాబాద్లో ఇంత ఘోరంగా మమ్మల్ని ట్రీట్ చేసి, అంటే రెస్పాన్స్ ఇవ్వకుండా, ఓకే మమ్మల్ని వదిలేరు సరే, బట్ మార్నింగ్ 3 నుంచి ఇప్పటి వరకు ఎంత మెంటల్ టార్చర్. అండ్ వీళ్ళ ముగ్గురికి సంబంధమే లేదు. వీళ్ళ ముగ్గురు అక్కడ సైడ్కి కూడా రాలేదు. వీళ్ళని కూడా వ్యక్తపరిచారు దీంట్లో. ఎందుకు? వై? ఎందుకంటే వీళ్ళు అక్కడికి వచ్చి వీళ్ళు మా పైన జరుగుతున్నది వీళ్ళు వీడియోగ్రాఫ్ తీయాలని ట్రై చేసినారేమో. అది కూడా వీళ్ళేం తీలే. వీళ్ళు అక్కడ నిలబడి అడుగుతున్నారు ఎందుకు అయింది అని. అన్నంత మాత్రాన వీళ్ళ ముగ్గురిని కూడా అటాచ్ చేసేసారు దీంట్లో. అంటే ఎవరు అడగడానికి వస్తే వాళ్ళని నీకేం పని, నీకెందుకు? అంటే ఇది పోలీస్ స్టేషన్ అనగా ఎవరికైనా డౌట్ ఉన్నప్పుడు, ఎవరికైనా అన్యాయం జరుగుతుందన్నప్పుడు వస్తారు. దట్స్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డెమోక్రసీ, రైట్? సో వీ రిక్వెస్ట్ ద జస్టిస్ టు బి సర్వ్డ్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్, నాట్ బికాస్ యూ హ్యావ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. Because there are vested interest in whatever that we are opposing, let there not be different justice for us. ఏదైతే మేము వ్యతిరేకిస్తున్నామో ఈ ప్రాజెక్ట్ని, అందువలన మా పైన ఏదో తీవ్రంగా ఇట్లాంటి సెక్షన్లు వేసి మమ్మల్ని వేధించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇది చాలా తప్పు. అండ్ ఐ రిక్వెస్ట్ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్, మా ఈ పోరాటానికి మాకు ఇంకా మీరు మద్దతు తెలిపి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అండ్ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.